హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకోసం కంప్లీట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ఫ్రీగా టీచ్ చేయడానికి స్టార్ట్ చేశాము. ఇందులో భాగంగా ఈ సిరీస్ 7 days కంప్లీట్ హెచ్టిఎంఎల్ కోర్స్ ఉండబోతుంది. జస్ట్ 1 weekలో మీరు హెచ్టిఎంఎల్లో బిగినర్ నుండి ప్రో లెవెల్ వరకు రీచ్ అవ్వగలుగుతారు. అలాగే కంప్లీట్ ఫ్రంట్ అండ్ డెవలపర్ జర్నీకి ఫౌండేషన్ కూడా ఉపయోగపడుతుంది ఇది. అండ్ మనం అట్లానే ముందుగా ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రంట్ ఎండ్ అంటే మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనం స్క్రీన్లో కనిపించే ఒక టోటల్ డిజైన్ అన్నమాట. లైక్ బటన్స్ కానీ, టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, కలర్స్ కానీ, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ పార్ట్లోకి వస్తాయి. అండ్ ఈ ఫ్రంట్ ఎండ్లో 3 మెయిన్ టెక్నాలజీస్ ఉంటాయి. వన్ ఈజ్ హెచ్టిఎంఎల్, వన్ ఈజ్ సిఎస్ఎస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ జావా స్క్రిప్ట్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ స్టార్ట్. సో మనం ఇవాళ ఈ క్లాస్లో ఈ డే 1లో ఇవి కంప్లీట్ చేయబోతున్నాం. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, HTML5 అంటే ఏంటి, విఎస్ కోడ్ సెటప్ అండ్ లైవ్ సర్వర్ సెటప్, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అంటే ఏంటి తెలుసుకుందాం, బేసిక్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. అట్లానే మీకు లాస్ట్లో మీకు ఒక చిన్న డెమో, ఒక కోడ్ రన్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్టిఎంఎల్ అంటే ఏంటో తెలుసుకుందాం. హెచ్టిఎంఎల్ ఈజ్ నథింగ్ బట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ హెచ్టిఎంఎల్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇదేనైనా ఒక మార్కప్ లాంగ్వేజ్. లైక్ హెచ్టిఎంఎల్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెబ్సైట్ అనుకుందాం. ఆ వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ని మాత్రమే మనం బిల్డ్ చేయగలం కేవలం హెచ్టిఎంఎల్ ఉపయోగించి. అలాగే దానికి కలరింగ్ కావాలి, కలర్ యాడ్ చేయాలి అంటే మనం సిఎస్ఎస్ వాడాలి, అంటే దాని డిజైన్ కానీ ఏమైనా చేయాలంటే. సో నేను చెప్పేది ఏంటంటే హెచ్టిఎంఎల్ అనేది మనం స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్సైట్ క్రియేట్ చేయగలం, అండ్ సిఎస్ఎస్ ఫర్ కలరింగ్, అండ్ జావా స్క్రిప్ట్ ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ది and JavaScript is the brain of the website. సింపుల్గా చెప్పాలంటే ఈ హెచ్టిఎంఎల్ అనేది లైక్ మీరు ఏదైనా ఒక బిల్డింగ్ ఏమన్నా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ అనేది అలా దాన్ని కన్స్ట్రక్ట్ చేసి అలా ఉన్నదాన్ని మనం హెచ్టిఎంఎల్ అనొచ్చు. అంటే మనం ఇంకా దానికి పెయింట్స్ కానీ ఇంకా ఏమి వేయలేదు. సో జస్ట్ దాని స్ట్రక్చర్ కట్టాము అంతే, దాన్ని హెచ్టిఎంఎల్ అంటాం. కాసేపు ఆ వెబ్సైట్ని బిల్డింగ్ అనుకోండి. సో సిఎస్ఎస్ అనేది ఆఫ్టర్ నీ బిల్డింగ్ మొత్తం పెయింట్లు వేసాక దాన్ని సిఎస్ఎస్ అంటారు. సిఎస్ఎస్ మీన్స్ క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్. అండ్ జావా స్క్రిప్ట్ అనేది బ్రెయిన్ ఆఫ్ ద వెబ్సైట్. అంటే మనం ఈ జావా స్క్రిప్ట్ ఉపయోగించుకొని మొత్తం మన బ్యాక్ ఎండ్ డేటా కానీ, అంటే డైనమిక్ డేటా కానీ, ఫెచ్చింగ్, ఇదంతా మనం ఫ్యూచర్లో వచ్చే క్లాసులు డిస్కస్ చేసుకుందాం. మనం అన్నీ ఎండ్ టు ఎండ్ అన్నీ నేర్చుకుందాం ఈ ఛానల్ ద్వారా. అండ్ మనం ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అంటే మన హెచ్టిఎంఎల్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉండబోతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్. ఈ లైన్ గురించి తెలుసుకుందాం. మనం ఇక్కడ ఎందుకు ఇలా రాస్తామంటే ఆ బ్రౌజర్కి మనం చెప్తున్నాం ఈ డాక్యుమెంట్ టైప్ అనేది హెచ్టిఎంఎల్లో రాయబడినది అని చెప్తున్నాం. అట్లానే హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్ చేస్తాం, హెచ్టిఎంఎల్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. ఈ ట్యాగ్ రెండింటి మధ్యలో మనం మొత్తం మిగతా ట్యాగ్స్ అన్నీ ఈ రెండింటి మధ్యలోనే రాయాలి, ఏం రాసినా సరే. అండ్ దీంట్లోనే వీటి మధ్య వేరియస్ టైప్ ఆఫ్ ట్యాగ్స్ మనం యూస్ చేస్తాం. అవి ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ ట్యాగ్ ఉందనుకో. ఈ హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఏంటంటే ఇందులో మనం టైటిల్స్ కానీ, మెటా ఇన్ఫో కానీ, బ్రౌజర్కి కావాల్సిన డీటెయిల్స్ రాస్తాం. అంటే ఈ హెడ్డింగ్ ట్యాగ్లో మనం రాసేది బ్రౌజర్ చూస్తుంది. అండ్ ఈ బాడీలో మనం రాసేది కంటెంట్, మనకి వెబ్సైట్లో కనబడే కంటెంట్ మొత్తం ఈ బాడీ ట్యాగ్లో రాస్తాం. ఈ హెడ్డింగ్ ట్యాగ్లో మనం రాసేదంతా అన్హిడెన్, అది ఓన్లీ బ్రౌజర్కి మాత్రమే అర్థమవుతుంది. అండ్ బాడీలో మనం రాసే కంటెంట్ అనేది మనకి వెబ్సైట్ ద్వారా మనం విజిబుల్ అయ్యేది. ఈ బాడీ ట్యాగ్లో మనకి కొన్ని బేసిక్ ట్యాగ్స్ తెలియాల్సినవి చాలా ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకుందాం. సో ఆ బేసిక్ ట్యాగ్స్ ఏమేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడ్డింగ్ ట్యాగ్ అండ్ టెక్స్ట్ ట్యాగ్స్. అంటే ఈ హెచ్టిఎంఎల్లో టోటల్ మనకి 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ H1 నుంచి H2, H3, H4, H5, H6. దీంట్లో మనకి ఏంటంటే H1 అనేది లార్జెస్ట్ అనమాట. ఇది లార్జ్.
అండ్ టెక్స్ట్ అనేది లార్జ్గా వస్తుంది అండ్ H6 అనేది స్మాల్గా వస్తుంది. అంటే మనకి ఏంటంటే ఇది మెయిన్ హెడ్డింగ్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ హెడ్డింగ్ అనే టెక్స్ట్ ఉందండి అనుకోండి, తర్వాత దాని తర్వాత నుంచి వచ్చే హెడ్డింగ్స్ అన్నీ టెక్స్ట్ యొక్క సైజు కొంచెం కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. అవే ఈ 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అనమాట. మీకు అది నేను చేసి చూపిస్తానండి, ప్రాక్టికల్గా రన్ చేసి చూపిస్తాను. ట్యాగ్స్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ పి అనేది, దీన్ని ఇలా డినోట్ చేస్తామండి పీతో, ట్యాగ్స్ ఇట్లాగా. అండ్ ఎప్పుడైనా మనం ట్యాగ్ ఇట్లా ఓపెన్ చేస్తే క్లోజింగ్ ఇట్లా ఇవ్వాలండి, ఇట్లాగా ఒక లైన్ ఇచ్చి స్లాండ్గా ఒక లైన్ ఇచ్చి ఇట్లాగా. అండ్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్, ఇట్లా దీన్ని ఇలా డినోట్ చేస్తాం. లైన్ బ్రేక్ అంటే ఏదన్నా ఒక సెంటెన్స్ మధ్యలో ఒక లైన్ మధ్యలో బ్రేక్ రావాలంటే ఈ బ్రేక్ ట్యాగ్ అనేది ఉపయోగిస్తాం, బీఆర్ అనేది, దీన్ని ఇట్లా డినోట్ చేస్తాం బీఆర్ అనేది. హలో వరల్డ్, ఇప్పుడు ఈ హలో వరల్డ్ అనే సెంటెన్స్ ఆర్ ఈ లైన్ బ్రేక్ అవ్వడానికి మనం ఈ బ్రేక్ ట్యాగ్ అనేది ఉపయోగిస్తాం. హారిజంటల్ లైన్ అంటే ఏదైనా సెంటెన్స్ అనేది హారిజంటల్లోనే ఇట్లా రావాలంటే దాన్ని హారిజంటల్ ట్యాగ్, దీన్ని ఇట్లా డినోట్ చేస్తాం. అలానే ఇంకో 3 మెయిన్ ట్యాగ్స్ వచ్చేసి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రాంగ్. ఈ స్ట్రాంగ్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే కనుక మనకి ఏదైనా టెక్స్ట్ అనేది ఇంపార్టెంట్గా చూపించడానికి, హైలైట్గా చూపించడానికి ఈ స్ట్రాంగ్ ట్యాగ్ అనేది వాడతాం. అంటే ఏంటంటే ఆ టెక్స్ట్ అనేది బోల్డ్గా కనిపిస్తుంది. అండ్ ఇటాలిక్ అంటే టెక్స్ట్ యొక్క ఫాంట్ ఇటాలిక్ స్టైల్లో మనకి చేంజ్ అవుతుంది, దాన్ని ఈఎం అనే ట్యాగ్తో ఉపయోగించి మనం యూజ్ చేస్తాము. అండ్ ఏదైనా టెక్స్ట్కి కానీ ఏదైనా వర్డ్కి కానీ ఏదైనా సెంటెన్స్ కానీ అండర్లైన్ కావాలి అంటే కనుక దానికి ఈ అండర్లైన్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనం ఈ HTML5లోకి వెళ్తాము. ఈ HTML5 అనేది ఏంటంటే సింపుల్గా ఇదేంటంటే అప్గ్రేడ్ వర్షన్ అనమాట. అంటే మనకి ఇప్పుడు వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 ఎట్లా వస్తాయి, అలా HTML అనేది 5th వర్షన్లో ఉన్నాం ప్రజెంట్. 5th వర్షన్లో ఏంటంటే కొన్ని ఏవైతే మనం HTML ప్రీవియస్ వర్షన్స్లో మిస్ అవుతున్నామో ఈ వర్షన్లో మనం ఇవన్నీ కవర్ చేసుకుంటాం. అంటే ఇంకా HTML అప్డేట్ చేశారనమాట. ఆ ట్యాగ్స్ అనేవి రీసెంట్ వర్షన్లో ఈ ట్యాగ్స్ అనేవి ఉపయోగించినాయి. అండ్ లైక్ హెడర్ ట్యాగ్, nav బార్, సెక్షన్, ఆర్టికల్, ఎసైడ్, ఫూటర్. అండ్ మల్టీమీడియా సపోర్ట్కి ఏమో వీడియో ఆడియో యాడ్ చేసుకోవడానికి క్యాన్వాస్ అండ్ SVG. ఈ ఫామ్స్ ఏమో మెయిల్, డేటు, నంబరు, రేంజ్, కలర్. ఈ ఆఫ్లైన్ స్టోరేజ్కి ఏమో లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్. అండ్ మనం ప్రత్యేకంగా ఈ HTML5 వర్షన్ ట్యాగ్స్ గురించి స్పెషల్గా ఇంకో రోజు మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇవి కంప్లీట్ చేశాను, ఇంకా మనం ఈ VS కోడ్ సెటప్ అండ్ లైవ్ సర్వర్ సెటప్ ఒకటేను. అండ్ గైస్ మనం VS కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం అప్పుడు. సో ఇక్కడ మీకు కనబడుతున్న ఆప్షన్స్ విండోస్ అండ్ ఉబుంటూ. మనం ఇక్కడ విండోస్ కాబట్టి విండోస్కి మేము క్లిక్ చేస్తాం. ఆల్రెడీ నాకు డౌన్లోడ్ చేసి ఉంది కాబట్టి మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్స్ కనబడుతున్నాయి. సో ఇప్పుడు మనం VS కోడ్ డౌన్లోడ్ చేసాం కాబట్టి అది ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ లైవ్ సర్వర్ అనేది అట్లాగా ఇన్స్టాల్ చేయాలి చూద్దాం. ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది గైస్. ఇందులో మీకు టైప్ లైవ్ సర్వర్, ఇది కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు చేసిన వెబ్సైట్ని లైవ్లా రన్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం మీకు ఒక కోడ్ రన్ చేసి చూపిస్తాను, HTML కోడ్. ఇలా ఫైల్స్కి వెళ్ళండి. నెక్స్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి, HTML అని, HTML కోర్స్. సో ఇప్పుడు మనకి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. ఒక ఫైల్ క్రియేట్ చేయండి, HTML ఫైల్ లైక్ index.html. సో మనం కోడ్ అయితే రన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీకు ఆటో అన్నీ వచ్చేస్తాయి, ఆటో టైప్ అవుతాయి. అండ్ మనం హెడర్ పెట్టుకోవాలి. ఇప్పుడు
అండ్ టైటిల్. టైటిల్లో మనం డే 1 నేర్చుకుందాం. డే 1 ప్రాక్టీస్ అని పెడదాం. నెక్స్ట్ మనం బాడీ ట్యాగ్, ఎక్కడైతే మన కంటెంట్ అనేది ఇక్కడ ఉంటుందో అది. నెక్స్ట్ సో మనం కోడ్ అయితే రన్ చేద్దాం. మనం హెడ్డింగ్ ట్యాగ్ ఇక్కడ మీకు ఆటో అన్నీ వచ్చేస్తాయి, ఆటో టైప్ అవుతాయి. వెల్కమ్ టు అన్సా టాక్స్ అని మనం హెడర్ పెట్టుకోవాలి. ఇప్పుడు అన్సా టాక్స్ తెలుగు అండ్ టైటిల్. నెక్స్ట్ మనం పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. టైటిల్లో మనం డే 1 నేర్చుకుందాం. డే 1 ప్రాక్టీస్ HTML. నెక్స్ట్ మనం బాడీ ట్యాగ్ ఈజీ టు లర్న్, ఎక్కడైతే మన కంటెంట్ అనేది ఇక్కడ ఉంటుందో అది. నెక్స్ట్ మీకు చెప్పాను H1 అనేది హెడ్డింగ్. అలానే మనం హారిజాంటల్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి వెల్కమ్ టు అన్సా టాక్స్ అండ్ నెక్స్ట్ అన్సా టాక్స్ తెలుగు. నెక్స్ట్ అగైన్ ఇంకో పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనం HTML ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనం స్ట్రాంగ్ ట్యాగ్ డిస్కస్ చేసాం. మనం ఈ స్ట్రాంగ్లో అలానే మనం ఇక్కడ హారిజాంటల్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి పెట్టాము. స్ట్రాంగ్ ట్యాగ్ క్లోజ్ చేసాం. మనం పారాగ్రాఫ్ ఉన్నాయండి ఇక్కడికి. అండ్ ఇంకో పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం నెక్స్ట్ అగైన్ ఇంకో పారాగ్రాఫ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనం స్ట్రాంగ్ ట్యాగ్ అనేది నేను డిస్కస్ చేసాం. మనం ఈ స్ట్రాంగ్లో కోడ్ అయితే మనం రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ గోల్ అయ్యమని కావాలి. ఇక్కడ రన్ చేస్తే మనకు ఆటోమేటిక్ స్ట్రాంగ్ ట్యాగ్ క్లోజ్ చేసిన పారాగ్రాఫ్ క్లోజ్ అయింది ఇక్కడికి. అండ్ ఇంకో పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేద్దాం. అయితే రన్ అయింది. వెల్కమ్ టు అన్సా టాక్స్ తెలుగు HTML అండ్ హెచ్ఆర్ అంటే ఒక హారిజాంటల్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. హెడ్డింగ్స్ టుడే లర్న్డ్ హెడ్డింగ్స్ పారాగ్రాఫ్. సో ఈ విధంగా అయితే మనం కోడ్ రన్ చేసుకుని ఇలా చూసుకోవాలన్నమాట. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సపోర్ట్ us.